నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. సికింద్రాబాద్ రెసిడెంటల్ బజార్ లోని ఆశ్రమ్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ బాలికల అనాథాశ్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందర్శించారు. దాదాపు 100 మంది సామర్థ్యం ఉన్న అనాథాశ్రమాన్ని నిర్వహిస్తూ అక్కడ ఆశ్రయం పొందుతున్న వారిని సొంత పిల్లల ఆదరిస్తున్న నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఆశ్రమం నిర్వహణలో ఉన్న ఇబ్బందులను నిర్వాహకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఆశ్రమంలో సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు వెంటనే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అలాగే అదనపు గదులు, ఇతర సమస్యలకు సంబంధించి కూడా ప్రభుత్వ తరఫున వ్యక్తిగతంగా కూడా పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. ఇలాగే బస్తీ సమస్యల పరిష్కారం, అభివృద్ధి నాదయం. తిరుమలగిరి బస్తీలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించారు. వార్డు 7లోని తిరుమలగిరి విలేజ్ వనితా సొసైటీ, సెయింట్ ఆదోని చేపెల్, వీరభద్రస్వామి దేవాలయం, సగమాత చర్చ్ ఏరియాలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హోమ్ ఫర్ గర్ల్స్ అనేసి ఏదైతే వీళ్ళు పెట్టుకొని 100 మంది స్టూడెంట్స్ని, ఆడపిల్లలను అందరినీ వీళ్ళ దగ్గర తీసి, వీళ్ళు చదువు అయితే గవర్నమెంట్ చెప్తుంది, మిడ్ డే మీల్స్ గవర్నమెంట్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్ ప్లస్ మిగతాది ఎడ్యుకేషన్ కావాల్సినది వాళ్ళకు ప్రతి ఒక్కటి ఈ గ్రేస్ మేడం గారు చూసుకొని వాళ్ళకు చదివిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. వారితో పాటు ఈ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వారందరూ కూడా తన సొంత కుటుంబ సభ్యులకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వీరు ఈరోజు నన్ను ఆహ్వానించారు. ఈ యొక్క వాళ్ళ మెంబర్స్ అంతా ఎట్టూరు స్టూడెంట్స్ అని చూడడానికి. చూసిన తర్వాత వారికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండే, ఆ రిక్వైర్మెంట్స్ అంతా మా లీడర్ అయిన ఇక్కడ స్థానికంగా సంతోష్ యాదవ్ గారికి చెప్పాను. మిగతాది కొన్ని నేను చేస్తానని అందరూ తలా ఎంత చేసుకొని వాళ్ళకి చెప్పిన రిక్వైర్మెంట్స్ అంతా వాళ్ళకి ఏర్పాటు చేసి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి చదువు చెప్పడానికి వీలైనంత మేము హెల్ప్ చేస్తా అని చెప్తూ గవర్నమెంట్ నుంచి కూడా ఏ సహాయ సహకారాలు కావాలని కూడా తీసుకొని చేస్తామని. ముఖ్యంగా వారు సమస్యలలో ఒక సమస్య ఏమన్నారంటే ప్రతి నెల వాళ్ళ కరెంటు బిల్లు వస్తుంది, కరెంటు బిల్లు కట్టకుండా కొంతమంది డోనర్స్ సోలార్ కూడా ఇస్తా అని చెప్తే దానికి పర్మిషన్ లేదంటే తక్షణమే హైదరాబాద్ కలెక్టర్ గారితో మాట్లాడితే వారు కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా వాళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సోలార్ ఇన్స్టలేషన్ ద్వారా వాళ్ళకు కూడా నెలకి 15,000 రూపాయలు మిగులుతుంది. ప్రతి పిల్లలకి మంచి చూసుకోవడానికి కావాల్సిన వసతులంతా కాంగ్రెస్ నాయకులు, మేము సీఏ గారు కూడా చెప్పాము, వారందరూ కలిసి చూసుకొని వీళ్ళకి హెల్ప్ అవుతాడు చూసి వీళ్ళకి సేఫ్టీ, సెక్యూరిటీతో పాటు మంచిగా పిల్లల భవిష్యత్తు బాగుండడానికి సాయశక్తిలో పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇది గర్ల్స్ ఉన్నారు, ఇంకో దగ్గర బాయ్స్ కూడా ఉందంటే దాన్ని కూడా చూస్తూ ముఖ్యంగా నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయంలో రానప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే అత్యధిక శాతం ఓల్డేజ్ వాళ్ళకి ఇల్లు లేక, ఎవరు సహాయ సహకారం లేక చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళందరూ మా కాన్స్టిట్యున్సీలు అందరూ ఇక్కడ ఉన్నా కూడా ఈ ఓల్డేజ్ వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఈ గ్రేస్ మేడం గారికి బాధ్యతలు అప్పచెప్పాను. వాళ్ళకందరికీ ఒక షెల్టర్ ఇచ్చి 3 పూటలు భోజనం కల్పించి వాళ్ళకు అవసరమైన మెడికేషన్స్ అంతా నాతో తోచినంత నేను నా జీతం నుంచి అక్కడికే కాకుండా మిగతా వాళ్ళందరి దగ్గర అవసరమైన వాళ్ళందరూ కలెక్షన్ చేసి అయినా కూడా ఈ ఓల్డేజ్ వాళ్ళందరూ మా కాన్స్టిట్యున్సీ వారికి నా కెపాసిటీ కాబట్టి వాళ్ళందరినీ చూసుకొని బాగా కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా మాట్లాడుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న ప్రతి పేదవాళ్ళకు మేలయ్యే విధంగా మేమంతా కలిసి పనిచేస్తామని